గతంలో ప్రభుత్వ ప్రకటనలపై అడ్డగోలుగా మాట్లాడిన కాంగ్రెస్ నేతలు ఇప్పుడు ఎవరి సొమ్ముతో ప్రకటనలు ఇచ్చారని ఫైర్ అయ్యారు బీఆర్ఎస్ ఎమ్మెల్యే వివేకానంద. సీఎం రేవంత్ రెడ్డి 2 నాలుకల ధోరణితో మాట్లాడుతున్నారన్నారు. ఇచ్చిన మాట తప్పినందుకు రాష్ట్రం అంతా పండుగ చేసుకోవాలా అంటూ ప్రశ్నించారు. ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చే వరకు రాష్ట్ర ప్రజలు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నిద్రపోనివ్వరన్నారు. ముఖ్యమంత్రి గారు ప్రశ్నిస్తా ఉన్నాం. ఈరోజు డబ్బులు లేవు 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 అని పదే పదే మీరు చెప్తా ఉన్నారు. రాత్రి నిద్ర లేని రాత్రులు గడిపి రూపాయి జమ చేసి ఈ 100 కోట్ల రూపాయలు ప్రకటనలకు ఇస్తానికి ఎవరు జాగిరని చెప్పేసి ఈరోజు రైతాంగం అంతా కూడా ప్రశ్నిస్తూ ఉంది ప్రభుత్వాన్ని. దీనికి సమాధానం చెప్పాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. దీనికి సమాధానం కావాలి. నేను చెప్తా ఉన్నా, ఇంకా ఇప్పుడు ఇల్లు అలగగానే పండుగ కాదు, ఇంకా ముందు చాలా చాలా ఉన్నది ముందు. ఈ 6 నెలలు 7 నెలలు కాదు, 5 సంవత్సరాలు మిమ్మల్ని నిద్రపోనియరు. ఈ ప్రధానికం తెలంగాణ ప్రతినిధికం మీరు ఇచ్చినట్టు తప్పుడు హామీలు, అమలు కాని హామీలు కోతలు పెట్టి అమలు చేస్తామని చెప్పేట్టు ప్రయత్నం చేసేదానికి ప్రజలు అమాయకులు కాదు, అన్నీ గమనిస్తున్నారు. మిమ్మల్ని 5 సంవత్సరాలు నిద్రపోనీయం. తప్పకుండా ఇచ్చిన హామీలు ఖచ్చితంగా నెరవేరే కూడా మరి అవిశ్రాంతంగా మేము పోరాటం చేస్తామని చెప్పి మనవి చేస్తా ఉన్నాం.